బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఖండాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నామండి. మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్టు అంటే క్లాసెస్కి అంత డిమాండ్ ఉంది, దాంతోపాటు చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం? మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024 ఈ నెల ఏప్రిల్ 14 హైదరాబాద్లో ఉంటుందండి రెగ్యులర్ క్లాస్ మళ్ళీ. అలాగే మనకు 2 జూన్ వచ్చి, అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది. ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. ఓకే. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. ఎస్, రియలీ అండ్ ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంతకృష్ణ. థ్యాంక్ యూ. సో 604వ ఎపిసోడ్ అండి మనీ మంత్రలో. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తాను, ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నాము అని అంటే మనీ మంత్ర అనే సబ్జెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే మా నెట్వర్క్లోనే చాలా ఛానల్స్ పుట్టుకురావడం జరిగింది. చాలామంది స్పీకర్స్ దీని మీద మాట్లాడడానికి పుట్టుకురావడం జరిగింది. ఎస్, ఐ రియలీ అప్రిషియేట్ యూ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అనంతకృష్ణ స్వామి గారు. మనమే మాట్లాడమని చెప్పినాం, చాలా మంది ఇంకా బయటికి రావాలని చెప్పినాం. ఎందుకంటే అందరికీ సబ్జెక్ట్ గురించి అవగాహన రావాలి, అందరి సబ్జెక్టులోకి రావాలి, అందరు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో అందరు బయటికి రావాలని చెప్పి మనమే. నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనతో పాటు ఎదగడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరంతా ఎన్ని రోజులు నిలబడతారనే విషయం పక్కన పెడితే, బట్ మన ద్వారా నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు దొరికినటువంటి విషయాలు అటువంటి వాళ్ళు కూడా మనతో పాటు ట్రావెల్ అయ్యి వస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే నెట్వర్క్లో ఇవాళ బిజినెస్ అయినా మనీ అనేటువంటి కాన్సెప్ట్ అయినా సరే ఒక్కొక్క లెవెల్లో గ్రోత్ వచ్చింది అని అంటే ఈ కాన్సెప్ట్ మీరు బయటికి తీసుకురావడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. వ్యాపారాల్లో కూడా ఇప్పుడు ఎగుడు దిగుడు ఏం లేదు. చాలా మంది వీడియోలు చూసి సరి చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ విధి విధానం ఏంటంటే వ్యాపారం నడవలేదనే మాట కాదు, ఎక్కడ మిస్టేక్ అవుతుంది దాన్ని సరి చేసుకుంటే వ్యాపారం నడుస్తుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. సో 604వ ఎపిసోడ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ సంకల్పాలు, లక్ష్యాలు ఏవైతున్నాయో మనం పెట్టుకున్న సంకల్పాలు, లక్ష్యాలు ఇవన్నీ నెరవేరాలని మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అవి మీరు అనుకుంటే కాదు, మేము అనుకుంటే నెరవేరవు. అవి మీ అంతర్లీనమైనటువంటి సుప్త చేతనాత్మక మనసు నుంచి వెలువడినప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి. ఓకేనా? ఒక కోరిక పెట్టుకున్నారు, మీకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఆ కోరిక ఉంది కానీ దాన్ని అది ఎలా చూసారంటే మీరు ఎప్పుడు కూడా చేతనత్వంగా చూసారు. అప్పుడు ఎలా ఉంటాయి కోరికల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి మనకి. కోరికలు, లక్ష్యాలు, సంకల్పాలు ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్. కోరిక అంటే పక్క వాళ్ళకు ఒక కలర్ టీ ఉంది, మంచి ప్లాస్మా, మనకు కావాలి, అది కోరిక. ఓకేనా? ఇప్పుడు నేను ఏదో ఒకటి సాధించాలి నా జీవితంలో, నేనేంటనేది ప్రపంచానికి తెలియాలి, లేదా ఎవరు చేయని పని నేను ఏదో ఒకటి కొత్తతనం చేసి ప్రపంచానికి నేను తెలియాలనుకున్నప్పుడు అది లక్ష్యం అవుతుంది. ఓకేనా? సంకల్పం అంటే ఏంటంటే ఒక దీక్ష. అంటే ఇప్పుడు మీరు ఒక పని అనుకున్నారు, దానికోసం మాత్రమే పని చేయడం. మనం ఇంతకుముందు కూడా ఒక సైంటిఫిక్గా మనం సైకాలజీ పరంగా ఒక విషయాన్ని చెప్పుకున్నాం. మనం ఒకే పని మీద పదే పదే కొన్ని సంవత్సరాల తరబడి పనిచేయడం, 1 లేదా 2 ఒకే పని మీద దృష్టి పెట్టడం. సంవత్సరాల తరబడి పని చేసినా నీకు అదే రిజల్ట్ వస్తుంది. ఒకే పని మీద దృష్టి పెట్టడం వల్ల కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏది ఏంటనేది మీకు తెలియకుండా ఈ వాటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంకల్పాలు వేరు, లక్ష్యాలు వేరు. లేదంటే మీరు దృష్టి పెట్టడమా, లేదంటే దాని మీద పని చేయడమా, వీటిల్లో ఏదో ఒకటి ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంది, లేదంటే ఒక లక్ష్యం ఉంది. లక్ష్యమా, కోరికనా, లేదా సంకల్పమా, వీటిని ముందు పర్ఫెక్ట్గా మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీరు వీటికి ఏదో వాట్ ఈస్ డిఫరెన్స్ పెట్టుకున్నా నేను చెప్పాను. దీన్ని బట్టి దాన్ని డిసైడ్ చేసుకోండి. ఫస్ట్
చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మననం చేయండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో కోరిక కావచ్చు, లక్ష్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సంకల్పం కావచ్చు, దాన్ని మననం చేయండి. మననం అంటే ధ్యాస. ఇంతకుముందు కూడా చెప్పాను, ధ్యానం వేరు, ధ్యాస వేరు. ధ్యానం అనేది మీకు ప్రశాంతతని ఇస్తుంది తప్ప డబ్బునివ్వలేదు. డబ్బు మీద ధ్యాస మాత్రం మీకు డబ్బునిస్తుంది. అంటే ఎరుక, అది మాత్రం మీకు డబ్బునిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. ధ్యానం చేస్తే ఏం రాదు, ప్రశాంతత వస్తుంది. దాంతోపాటు ఉన్నాయి కూడా పోతాయి. ఎందుకంటే ధ్యానం చేస్తే మనం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము, ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నీ మనసు స్తబ్దత చెందుతుంది. అంటే కోరికలు లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక ఏ కోరికలు ఉండవు కాబట్టి స్తబ్దత చెందుతుంది. దాంతో ఏమైతే ఉన్నాయి కూడా పోతాయి. దాంతో ఇది చాలామందికి తెలియదు. ప్రశాంతత వస్తుంది. ప్రశాంతతలో ఏమి ఉండదు కదా. ప్రశాంతత అంటే ఏంది? అప్పుడు శ్మశాన వైరాగ్యం కూడా వస్తుంది. శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానంలో ఏముంటుంది, ఏముండదు కదా. ఏది వద్దనిపిస్తుంది. ఇవన్నీ ఇదంతా తుచ్చమైంది, భార్య పిల్లలు కానీ, డబ్బు కానీ, ఇవన్నీ లగ్జరీస్ కానీ, ఇవన్నీ ఏం అవసరం అని అనిపిస్తుంది. అర్థమైంది. కాబట్టి మన సబ్జెక్టులో ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో సృజనాత్మకతని మనం ఎన్నుకుంటాం. సృజనాత్మకత అంటే ఒక కొత్తదనాన్ని ఎన్నుకుంటాం మనం. అంటే ఎప్పుడైనా లైఫ్లో మనం బోర్ ఫీల్ కాకుండా. ఇంకో విషయం కూడా ఏముంటుందంటే, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, బల్బు కనుక్కోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఆయన దాదాపు 1000 సార్లు 2000 సార్లు ప్రయత్నం చేశాడు. ఒకసారి పిగ్మెంట్ అనేది మార్చిండు, లేదంటే ఒకటి వెండిది పెట్టిండు, ఒకసారి బంగారంది పెట్టిండు, ఒకసారి రాగిది పెట్టిండు, ఏదో చేశాడు. మొత్తానికి లాస్ట్ మూమెంట్లో అది కనుగొనబడింది, అది ఇన్వెంట్ చేయబడింది. అది ఈ యొక్క ఇన్వెంట్లో భాగంగా దాదాపు ఒక 1008 సార్లు ప్రయత్నం చేయడంలో భాగంగా కూడా అతనికి ఏమైపోతుందంటే అది బోర్ అయిపోతుంది. చాలామంది కూడా మనం ఇప్పుడు ఒక యూత్ని తీసుకున్నా సరే, ఒక గొప్ప వాళ్ళని తీసుకున్నా సరే, నేను కొందరిని చూస్తున్నాను, మహామేధావి, ప్రపంచంలో గొప్ప ఎంత మేధస్సు ఉండని అంత మేధస్సు ఉంటుంది. వాళ్ళు ఏం చేయకుండా సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు కానీ సంకల్పాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో టైం ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు బోర్ అయిపోయినారు. అంటే కేవలం వాళ్ళకి కావాల్సిన దాని మీద దృష్టి పెట్టారు కానీ దానికి సృజనాత్మకతను జోడించలేదు. ఓకే, అర్థమవుతుందా? సృజనాత్మకత అంటే కొత్తదనాన్ని జోడించలేదు. ఇది ఇలాగే చేయాలి, ఇలాగే దీన్ని సాధించాలి. అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. కానప్పుడు ఏమైపోతుందంటే దాని మీద బోర్ అయిపోయి దాన్ని పక్కన పడేసి వీళ్ళకి అన్నీ తెలుసా అనే ఒక ఆలోచన ద్వారా సమాజానికి దూరంగా ఉంటూ నేనే మేధావిని అనే ఒక తెలియనటువంటి ఒక అహంకారం లోపల ఉండి దాంతో వాళ్ళు ఎట్లా అంటే ఒక సన్యాసి కావచ్చు, ఒక యోగి కావచ్చు, ఆ విధంగా మారిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఒంటరిగా బతకడం అనేది మనం చాలామంది నేను చూస్తున్నాను. అది కాదు కదా, మన సబ్జెక్టులో అలా ఉండదు. ఎందుకంటే మనం నిరంతరం కోరికలు పెంచుకుంటాం, నిరంతరం కొత్తగా ఆలోచిస్తాం, నిరంతరం మాకు కావాల్సిన దాని మీదనే దృష్టి పెడతాం, దాంతోపాటు దాంట్లో కొత్తదనాన్ని ఎత్తుక్కుంటాం. కాబట్టి మనకు సబ్జెక్టు బోర్ రాదు. ఎవడో మన సబ్జెక్టులో 1000 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళ లోపల ఒక ఆనందాన్ని కానీ, లేకపోతే ఇప్పుడు మా క్లాస్లోకి వస్తారు, లేదంటే ఎప్పుడైనా కాల్స్ మాట్లాడుతుంటారు, లేదంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడైనా సందర్భం మనకు తోడవుతారు, చూస్తే ఒక హ్యాపీనెస్ ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కాదు. ఎందుకు? ఇప్పటి వరకు వాళ్ళు బోర్ అయిపోయినారు వాళ్ళ లైఫ్లో. అంటే అదే పరిస్థితి తదేకంగా చూసి ఇక మనం ఏం సాధించలేము, ఇదే జాబు, ఇంత శాలరీ, ఇలాగే జీవించాలని దానికి ఫిక్స్ అయిపోయినారు కాబట్టి బోర్ అయిపోయినారు దాంతో. ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే సృజనాత్మకంగా ఎలా ఆలోచించాలనే ఆలోచన ద్వారా వాళ్ళ జీవితంలో కొత్తదనాన్ని ఆపాదించుకున్నారు చాలామంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఎవరికి లేదు. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారంటే బ్రహ్మాండంగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది యూత్ కూడా చూడండి, లేకపోతే ఫ్యామిలీస్ చూడండి, అన్ని రెస్టారెంట్లు ఫుల్ ఉన్నాయండి. మీరు ఏ టైంలో వెళ్ళండి, మార్నింగ్ వెళ్ళండి, మధ్యాహ్నం వెళ్ళండి, రాత్రి వెళ్ళండి, అన్ని రెస్టారెంట్లు ఫుల్ ఉన్నాయి. అవును. ఎందుకు? ఆ లగ్జరీస్ అనేది అలవాటు పడ్డారు. ఎస్, మన వీడియోల ద్వారా కావచ్చు, లేదంటే సమాజపరంగా కావచ్చు, మనతోనైనంత మనం చెప్పినాం. అందుకని ఏంటంటే ముందు నీకేం కావాలనే దాంట్లో ఈ మూడింట్లో ఏదైనా ముందు డిసైడ్ చేసుకొని దాని మీద సృజనాత్మకతను పెంచి దాని వైపు మాత్రం మీరు దృష్టి పెట్టడం మీరు అనుకునేవి సాధిస్తారు. సంకల్పాలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక కోరికను పెట్టుకొని దాని వైపు మాత్రమే ఆలోచిస్తూ దాన్ని ఎంత వీలైతే కొత్తదనాన్ని ఆపాదిస్తూ దాని వైపు మీరు పరుగులు తీయాలి. అప్పుడు కదా అది మీకు సాధ్యమవుతుంది. అప్పటి వరకు మీకు సాధ్యం కాదు. లేకపోతే ఏమైపోతుంది? బోర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారు మీరు. చాలామంది విషయాల్లో జరిగేది అదే. కాబట్టి ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ఇప్పటివరకు అన్నీ వేరు. ఇప్పుడు మనకు నిన్న ఉగాది పోయింది, మనకి
యుగాది ఆరంభం మనకి. ఇప్పుడు ఎట్లాగో మనం జనవరి 1 మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసాను. ఎందుకంటే అనుకున్నాం, కాలేదు, అయింది, పోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా ఒక యుగాది, ఒక కొత్త ప్రారంభం మనం చేసే ముందన్నా ఇప్పుడన్నా ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను డబ్బు పెట్టుకుంటారా, సంపద పెట్టుకుంటారా, ఐశ్వర్యం పెట్టుకుంటారా నేను అడగాను. ఎందుకంటే అవన్నీ అలవాటు అయిపోయినాయి మనకి. ఇప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ చెప్పడం వల్ల నాకు నిజంగా కూడా ఈ సబ్జెక్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ నాది కాదు, ఋషుల ఎంగిలని ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మీరు నమ్మండి సార్, నా సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అయినా సరే, వీడియోలు చూసి పరంగా లేకపోతే క్లాస్కి వచ్చిన వాళ్ళ ఇల్లు అన్నీ సమృద్ధిగా వరదిల్లుతున్నాయండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, సమృద్ధిగా వరదిల్లుతున్నాయి. అంతకుముందు ప్రతిదీ లోటు. ఇప్పుడు మనిషికి ఏం కావాలంటే ఆకలైంది, అన్నం పెట్టేసాము, దాని గురించి మాట్లాడాడు. ఓకే, డబ్బు కావాలి, డబ్బు వచ్చేసింది, దాని గురించి మాట్లాడాడు. అంటే నీ అవసరాలన్నీ సమృద్ధిగా తీరినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఒక కొత్త కోణంలో ఆలోచించడానికి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సృజనాత్మక గురించి ఆలోచించడానికి దారి తీస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇరుక్కుపోయినాడు, వాటి గురించి ఆలోచించమంటే ఎలా ఆలోచిస్తాడు? కాబట్టి మనం ఏం చేయగలిగినాం ఇప్పటిదాకా అంటే, నిజంగా కూడా చెప్తున్నా, సబ్జెక్ట్ చాలా గ్రేట్. ఇన్ని వీడియోలతో కానీ లేదంటే ఇన్ని సంవత్సరాల్లో కానీ ఒకటి మనం చేయగలిగినటువంటి అందరి ఇళ్లలో సమృద్ధిని తీసుకొచ్చాం మనం. ట్రూ అండి. ఎస్, సమృద్ధిని తీసుకొచ్చాం. ఎందుకంటే మనం చాలా టెక్నిక్స్ చెప్పాము, అవన్నీ పాటిస్తున్నారు. ఉదయం లేవగానే డోర్ తీస్తున్న ఇంట్లోకి ఆ డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఎంత బాగుంది, దాంట్లో పూజ లేదు, పునస్కారం లేదు, ఒక వర్డ్ మనం ఏదైతే చెప్తామో అది యూనివర్స్ తీసుకుంటాం. ఓకే, ఆ తర్వాత బయటకు ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఖాళీ చేతులతో ఇంట్లోకి రావద్దు, సమృద్ధి తోడవుతుంది. వాళ్ళు అందరు హ్యాపీగా ఉన్నారు, అందరి ఇళ్లలో సమృద్ధి తోడైంది, అందరు సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. అంటే సమృద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కోరికలు ఏంటి, డబ్బు ఎలా వస్తుంది, డబ్బును సంపాదించి ఏమేమి చేయాలి, ఇప్పటివరకు మిగిలిపోయిన కోరికలు ఎలా తీర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో, సంకల్పమా, కోరికనా, లక్ష్యమా, ముందు పర్ఫెక్ట్గా డిసైడ్ చేసుకోండి. దానివైపు మాత్రమే సృజనాత్మకతో ఆలోచిస్తూ ముందుకెళ్ళినప్పుడు మాత్రం మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ప్రయత్నిస్తుంది. ఏదో అనుకున్నారా, ఒక కోరిక అనుకున్నారా, వాళ్ళకుంది మనకుందంటే మాత్రం రాదు అది. ఎందుకంటే వాళ్ళకున్నది నువ్వు కలిగి ఉన్నట్టు నువ్వు ఫీల్ కావాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఏం కావాలనేది మీరు డిసైడ్ చేసుకొని ప్రతి దగ్గర మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అయినప్పుడు మాత్రమే మీ సొంత చేతనాత్మ మనసు భౌతిక రూపంలో అందిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఉగాది అన్నారని చెప్పేసి, అంటే సబ్జెక్ట్లో మనకు ఉంది కాబట్టి, పైగా మీరు నేను కనెక్ట్ అవ్వడానికి సబ్జెక్ట్ కూడా మెయిన్ కారణం కాబట్టి, నేను ఉగాది అని నాకు కావాల్సింది ఒక 5 రాసుకున్నాను గురించి. ఇదే దీంట్లోనే 5 రాసుకుంటే 3 జరిగిపోయి జస్ట్ 2 డేస్లో జరిగిపోయినాయి. ఎందుకంటే సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే విషయంతో మనం కనెక్ట్ అవుతామో మనం చేయం పని, అది డిజైన్ చేసి రెడీ పెట్టేస్తాం. మనం ఏం చేయాలంటే, నేను విశ్వం మీ సేవకుడు అన్నాం, మీ సేవకుడికి ఏం చేయాలి, మనం ఆర్డర్ చేయాలి, పని అంతా వాడే చేస్తాడు. అదే అంటే పర్ఫెక్ట్గా మనకి ఏం కావాలనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను రాసుకున్నాను నాకు ఇలా కావాలి అని, నిన్న ఉగాది కదా, సో మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు సాయంత్రం లోపు ఇది అయితే చాలు అనుకున్నాను. నేను ఒక 5 రాశాను, 3 ఈవినింగ్లోపు అయిపోయాయి. నాకు కూడా ఒక రీసెంట్లీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే నేనైనా సరే అదే సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి కదా. ఒక వర్క్ ఉంది, అది చాలా ఈజీగా, చాలా క్రిటికల్, అది జస్ట్ అనుకున్నాను రేపు వెళ్ళగానే 5 నిమిషాలు వితిన్ 5 minutes అయిపోవాలనుకున్నాను. మార్నింగ్ అనుకోకుండా కార్ వెళ్తుంది, అక్కడ వెళ్ళిపోదాం పద, ఒక్కసారి కార్ ఎట్టి తిప్పన్నాను. మీరు నమ్మండి, అంత పెద్ద ప్రెమిసెస్లో ఒక్క మనిషి లేడు, నాకు కావాల్సిన ఆపరేటర్ మాత్రం ఉన్నాడు సిస్టమ్ మీద. జస్ట్ వెళ్ళాను, ఇది అని చెప్పాను, సార్ ఇలా చేయండి 5 నిమిషాల పని అయిపోతున్నాడు. కరెక్ట్ టైం చూసాను, 5 minutesలో బయటకు వచ్చేసి. ఫ్యాంటాస్టిక్. నేను అదే మీకు కావాల్సిన కోరికలు కానీ, మీకు కావాల్సిన పనులు కానీ, మీకు ఏదైనా అనుమానం ఉంది ఇది ఎలా అవుతుంది, లేకపోతే సమస్య పరిష్కారం కానీ, నిద్రలోకి జారే ముందు చెప్పండి, అది రెడీ చేస్తుందని చెప్పాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియాచేరి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.